స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. నా సమీప బంధువుడు దీన పాపి బంధువుడు. నా సమీప బంధువుడు దీన బంధువుడు. పడదామా? స్నేహితుడు ప్రాణప్రియుడు. అందరూ ఒకసారి లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. ఇతడే నా ప్రియ స్నేహితుడు. పడదామా? స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. అందరూ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ పాడదాం. తోడు నీడలేని నన్ను చూడవచ్చేను, జాడలు వేదకి దారి చూపేను. తోడు నీడలేని నన్ను చూడవచ్చేను, జాడలు వేదికి జాలి చూపేను. వాడైన బ్రతుకును బాగు చేసేను, ఎండిన మోడులే చిగిరించెను. వాడైన బ్రతుకును పడలే ఎండిన మోడును చిగిరించే. చేతులు పైకెత్తి. స్నేహితుడు ప్రాణప్రియుడు ఎస్ ఇతడే. పాడండి. ఆయన మంచి స్నేహితుడు. స్నేహితుడు ప్రాణప్రియుడు ఎస్ స్నేహితుడు. బాధలలోన ఆదరించేను, శోధనలందు తోడు నిలిచేను. బాధలలోన ఆదరించేను, శోధనలందు తోడు నిలిచేను. నా మొరలన్నీ ఆలకించేను, నా భారమంతయు తొలగించేను. నా మొరలన్నీ ఆలకించేను, నా భారమంతయు తొలగించే. పడదామా? స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు ఎస్ స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. ఆయన మన స్నేహితుడు. అందరూ కూర్చోరండి. ఓకే, వాక్య భాగంలోకి వెళ్దాం. మరి ఈ సంవత్సరం వాగ్దానం పంచాంగం చెప్తున్నాను, రెడీగా ఉండండి. పంచాంగం వినాలని ఉందా? కుడి చేయి పైకి ఎత్తి ఎస్ అని చెప్పండి. అబ్బా ఎస్ అంట. ఓకే, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము. నేను ప్రార్థన చేశాను, దేవుడిచ్చిన వాగ్దానం జెర్మియా చాప్టర్ 30:10 మీకు ముందు తెలియపరిచి నేను వాక్యంలోకి వెళ్తాను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 10వ వచనం. మీరు నాతో చెప్పండి. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడని యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయం అందకుము. నేను దూరమున నుండు నిన్నును చెరలోనికి పోయిన దేశమున నుండు నీ సంతానపు వారిని రక్షించుచున్నాను.
బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును. ఇది ఈ సంవత్సరం వాగ్దానము. దేవుడు ఈ సంవత్సరంలో మిమ్మల్ని భయపడొద్దని చెప్పాడు. ఎందుకంటే మీ ప్రాణము నెమ్మలిస్తుంది, మీ హృదయము నెమ్మదిగా ఉంటుంది అనమాట. మీ ప్రాణం ఎప్పుడు నెమ్మదిగా ఉంటుంది చెప్పండి. తాకట్లో ఉన్న బంగారం భర్త వదిలిపించాడు అనుకోండి, ఎలా ఉంటుంది? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పరే. మీరు అనుకున్నట్టుగా ఆశ్చర్యకరంగా ఇల్లు కట్టేసుకున్నాం అనుకోండి, కట్టిన ఇల్లు కొనేసుకున్నాం అనుకోండి, ఆ రోజు నీకు ఎలా ఉంటుంది? నీ బిడ్డకి గర్భఫలం వచ్చేసింది అనుకో, ఇద్దరు మగపిల్లలు ఒకసారి పుట్టేశారు అనుకో, ఇంకా నువ్వు కింద నడుస్తావా? ఎక్కడ నడుస్తారు? నువ్వు ఎలాగ ఉంటావో తెలియదు. ఆ ఆనందానికి నీ శరీరంలో ఒక అందం వచ్చేస్తుంది. నీ భర్తకి ఉద్యోగం వచ్చినా, నీ కుమారుడికి మంచి ఉద్యోగం వచ్చింది అనుకో, ఇంట్లో ఎప్పటి నుంచో పెళ్లి సంబంధం కుదరట్లేదు, వారికి వారే వచ్చి పెద్ద పెళ్లి సంబంధం, బాగా అన్ని రకాల ఆశీర్వాదాలు ఉన్న వాళ్ళు వచ్చి మీ బిడ్డనే మేము చేసుకుంటామని వచ్చారనుకో, అప్పుడు నీ ప్రాణం ఎలా ఉంటుంది చెప్పరే మీరందరూ? నేను కొత్తపేటలో ఒక సహోదరి ఇంటికి వెళ్ళాను. కౌశిక్ వారిని ఇల్లు అనమాట, అంటే మురికి కాల వారిని ఇల్లు కట్టుకుంటారు కదా, చర్చికి వస్తున్నాం కదా అని రమ్మంటే వెళ్ళాను. వెళ్తే ఆ ఇంట్లోకి వెళ్ళటానికి కూడా భయంకరంగా ఉంది. అంటే కట్టెలతో కట్టుకున్న ఇల్లు. అయ్యగారు వస్తున్నారని చెప్పి, నేను వస్తున్నానని చెప్పి కుర్చీ కొన్నదాన్ని, కుర్చీ కూడా ఇంట్లో లేదు బాబు. ఎక్కడో టీ తెప్పించింది. కంగారు పడద్దమ్మా, ఏం కావాలన్నాను. ఏముందండి, ఇలా బ్రతుకుతున్నావు, ఆయన పనికి వెళ్తారు, బిడ్డ ఎదిగి ఉంది, పెళ్లి చేద్దామంటే చేతిలో డబ్బులు లేవన్నాను. అవునా, ఎంత కావాలి ఏంటన్నాను. ఉండాలి కదండి, కనీసం 2 లక్షలన్నా ఉండాలి కదండి. 2 లక్షలు దేనికన్నాను. 1 లక్షలకి ఇచ్చినా 1 లక్ష పెళ్ళికి వచ్చలేదు. 1 లక్షకి వస్తారా పెళ్ళి కొడుకు? ఇప్పుడు పెళ్ళి కొడుకు తల్లులు మార్కెట్ ఎంత పైన ఉంటారు వాళ్ళు. ఉట్టిదే ఎవరు రాకపోయినా ఏమంటారంటే, అదే గాజువాక నుంచి సంబంధం వచ్చిందండి, అలా 50 లక్షలు ఇస్తా ఉన్నారు. ఎక్కడిచ్చేస్తారు 50 లక్షలు చెప్పండి, ఇస్తారా? మరి అలాంటప్పుడు ఆ సంబంధం చేసుకోవచ్చు కదా. ఈ పక్కనే ఇంకో ఊరి పేరేంటి, ఇక్కడ కృష్ణాపురం, ఎస్కోట్ నుంచో సంబంధం వచ్చిందండి, వారు 65 లక్షలు ఇస్తా అన్నారంట. ఈ కొడుకుని కన్నా తల్లులకున్న బడా ఇంత అంత కాదు. ఏమంటే చివరికి ఆడు దేన్ని దాన్ని తీసిపోతాడు. అప్పుడు ఇది ఏం చేస్తుందంటే 65 లక్షలు ఉట్టిది అయిపోయింది అని హల్లెలూయా చెప్పరే. అందుకనే ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. జ్ఞానవంతురాలు నీ బాబు అని అడగాలి. ఆమె ప్రార్థన చేసింది. నేనన్నాను, ఏడవకమ్మా, 2 లక్షలు మరి ఉన్నాయా అన్నాను. అయ్యగారు 10,000 డోక్రా వస్తుందని చూస్తున్నానండి, అది వస్తే బ్యాంకులో కట్టుకుందాం అనుకుంటున్నానండి, అంతకంటే ఆధారం లేదండి, ఏదైనా అప్పు చేయాలండి. కృప చూడండి, ప్రార్థన చేసి నాకు చాలా అంత పేదరికం నా గుండెని బాధ పెట్టేసింది. ప్రభువా, నువ్వు దీనులను పైకెత్తువాడు కదా, ఈ దీనురాలు ఇంట్లో ఒక కార్యం జరిగించవా, ఒక్క అద్భుతం చేయబాబు అని ప్రార్థన చేసి దీవించి వచ్చాను. అద్భుతం ఏంటంటే విజయవాడ నుంచి ఒక పెళ్లి సంబంధం వచ్చింది. ఆ పెళ్లి సంబంధం ఆడికి పెద్ద 2 లారీలు ఉన్నాయి. ఎవరో చూపితే వచ్చి ఈ ఇంటికి వచ్చినప్పటికి మరి దైవజనుడికి ప్రార్థన చేశాం కదా, ఈ ప్రార్థనా శక్తి ఆ ఇంటిని మహిమతో ఆవరించింది. ఆ పెళ్లి సంబంధం వాళ్ళు వచ్చి వారు చేసిన పని ఏంటంటే, ఈ అమ్మాయి అంత అందంగా కూడా ఉండదు బాబు, నల్లగా ఉంటుంది, కానీ ఆ పెళ్లి కొడుకు మనస్సు మారి ఇలాంటి ఇంట్లో అమ్మాయిని చేసుకుంటే చాలా విలువలు కలిగి ఉంటుందని ఆ పెళ్ళికొడుకు, ఆ పెళ్ళికొడుకు తండ్రి తల్లి కూడా, మేము మీ బిడ్డని పెళ్లి చేసుకుంటాం అంటే, మా దగ్గర మరి ఎక్కువ కట్నం ఇవ్వలేమంటే, మీరు ఇవ్వద్దు, పెళ్ళి మేమే చేసుకుంటాం, మేమే మీకు ఇస్తాం అన్నారు. ఏమి ఇస్తారంటే, మీరు ఇలాంటి పాకలో ఉండొద్దు, 2 బెడ్రూమ్లు ఇల్లు కట్టుదామని చెప్పి పెళ్ళికి ముందు ఆ పెళ్లి కొడుకు డబ్బు తెచ్చి మేస్త్రిని పురమాయించి డాబా బిల్డింగ్ కట్టేశాడు. పెళ్ళి అయిపోయింది.
ఆ పెళ్లి కూతురు మెడ నిండా బంగారం వేసేసారు, గాజులు వేసారు. నన్ను పిలిచింది, వెళ్ళాను. నాకు సంతోషమైంది. ఎందుకంటే దీనులను పైకి ఆయన ఎత్తుతాడు. మన పక్షముగా ఎవరుంటారంటే, మనం కష్టపడలేం, అంత జ్ఞానం ఉండదు, కానీ ఆయన కృప ఆసనమైనప్పుడు ఒక్కసారి ఇచ్చేస్తాడు. ఆయన తన యందు భయభక్తులలో వారికి తాను దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పది. అది కంటికి కనపడదు, చెవికి వినపడదు, హృదయమునకు అగోచరము. నా ప్రియ సహోదరులరా, మన పక్షముగా ఉన్నవాడు ధనవంతుడు. ఆయన మన పక్షముగా గొప్ప కార్యములు జరిగించనై ఉన్నాడు. అందుకనే ఈరోజు ఈ వాగ్దానం ఏంటంటే, నీ ఇంటిలో నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో దేవుడు నూతన మహిమతో నిన్ను నింపబోతా ఉన్నాడు. నీ ప్రాణము నెమ్మది ఉంటుంది. ఇలాంటి మరి ఆ తల్లి కనపడింది. నేను ఆమెని స్లో చేయటానికి దగ్గరగా 2-3 వారాలు పట్టింది. ఏం స్లో చేయటానికి? ఆమె మాట గట్టిగా మాట్లాడేస్తుంది. నడక కూడా ఇంతకుముందు 1/2 మీటర్ ఎడలు పెళ్ళింది, ఇప్పుడు మీటర్ వెళ్ళిపోతుంది అడుగు. ఎందుకంటే డబ్బులున్న అల్లుడు వచ్చాడని. ఇంక ఈమెకే అన్నీ ఇస్తున్నాడు, దగ్గర పెట్టాడు, మేస్తులకి ఇమ్మని డబ్బులు ఇస్తున్నాడు. నేను అన్నాను, కూల్ 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 కూల్. ఆమె పేరు పుష్పావతి, మళ్ళీ చెప్పకండి. పుష్పావతి, స్లో. ఏమనండి అయ్యగారు, ఏమనండి అయ్యగారు, ఇదండి నీ గుండె ఆగిపోతుంది బాబు, చచ్చిపోతావు. కొన్ని ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో తట్టుకోలేనంత దీవునిచ్చేస్తాడు ఆయన. అందుకని మీ గుండెను ధైర్యం చేసుకోండి. ఈ 2026 నీ గుండె తట్టుకోలేనంత బలమైన కార్యములు దేవుడు చేయబోతాడు. మీ ప్రాణము నెమ్మది ఉంటుంది, మీరు నెమ్మలిస్తారు. భయపడకండి. ఏదో ఒక భయం, ఏదో భయం, అప్పులు భయం, రోగం భయం, అది లేదు ఇది లేదు, పిల్లలు సెటిల్ అవ్వలేదని భయం, యేసు నామములో భయము పోవునుగాక. ఈ సంవత్సరం, కొత్త సంవత్సరం పంచాంగం ఏంటంటే, నువ్వు దేని గురించి భయపడకు. అయితే నీ ఇంటిలో నీ బిడ్డలతో నువ్వు నెమ్మదిగా ఉంటావు. రెండవది ఏంటంటే, బెదిరించువాడు ఉండడు. నిన్ను ఏ దుష్ట ప్రభావము నిన్ను బెదిరిస్తుందో, మానసికంగా కృంగదీస్తుందో, ఆ దుష్టుడు నీ ఇంటిని నిన్ను విడిచిపోవునుగాక. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. భయం లేదనుకోండి ఎంత ఆరోగ్యం వస్తుందో తెలుసా? భయం పోతే ధైర్యం వచ్చేస్తుంది. ధైర్యం వచ్చిందనుకోండి, నీ గుండె మంచిగా కొట్టుకుంటుంది. నీ గుండె, నీ ఇంజిన్ మంచిగా ఆడుతూ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ అంతా మంచిగా ఉంటుంది. మళ్ళీ నువ్వు కనకాంబరంలో తయారవుతావు. ఏమి రాసుకున్నా నువ్వు నీ నలుపు పోదు, కానీ ధైర్యముగా ఉంటే మాత్రం అందంగా తయారవుతారు. ధైర్యం ఉంటే కళ్ళు కూడా ఇలాగ వికసిస్తాయి, గులాబీ పూలు. రోగము పోతుంది. పెద్ద మెడిసిన్ ఏంటంటే ధైర్యం. ఆమెన్. మీరు ఏ విషయంలో భయపడకండి. మీకు పక్కా చెప్తున్నాను, నేనున్నా ప్రార్థించటానికి, దేవుడు ఉన్నాడు దీవించటానికి. మీరు తలబాదుకోకండి. మిమ్మల్ని కూల్ అని చెప్పడానికి నేను వైజాగ్లో ఉండను. ఇంకా హల్లెలూయా చెప్పరే. దేవుడు బలమైన కార్యములు జరిగిస్తున్నాడు. జరుగుతుందా, అవుతుందా అని అనుకుంటున్నామేమో. బెదిరించువాడు నీ దగ్గర ఉండడు. బెదిరింపులు లేనప్పుడు ఏమొస్తుంది? బెదిరింపు లేనప్పుడు ఎదిరింపులు వస్తాయి. ఏమొస్తాయి? ఎదిరింపులు అంటే ఎదురు పట్టుకొచ్చి నీకు పాడేస్తారు. అదే ఆశీర్వాదం. ఆమెన్. అక్కడ ఏమన్నాడంటే, నిమ్మలించి బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి, అంటే కోల్పోయినవన్నీ మళ్ళీ సొంతం స్వాధీనపరుచుకుంటావు. రెండవది అద్భుతమైన మాట ఏంటంటే, తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును. ఒక పీస్ ఆఫ్ మైండ్ నీ ఇంట్లో ఉంటుంది, నీ హృదయంలో ఉంటుంది. దేవుడు మీకు నెమ్మది కలుగజేస్తాడు. ఇది 2026 వాగ్దానము. ఇది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్ద అక్షరాలతో ప్రింట్అవుట్ తీసుకోండి. డిటిపికి వెళ్తే అది చేస్తాడు. ఈ వాగ్దానము తీసుకుని మీ బెడ్రూమ్లో పైన పెట్టుకోండి, హాల్లో పెట్టుకోండి. లేచిన వెంటనే చదవండి, ప్రభుని స్తుతించండి. ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆత్మ తోడుండును గాక. వాక్య భాగంలోకి వెళ్దాం. ఈరోజు దేవుడు మీకు తెలియపరచబడమన్నటువంటి వాగ్దాన వాక్యము మీకు ఇచ్చి నేను ప్రార్థన చేస్తాను. యెషయా గ్రంథంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 50. యెషయా గ్రంథంలోకి రండి. 60వ అధ్యాయము.
ఆశీర్వాదాన్ని ప్రకటించి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 10వ వచనం చదవండి. నేను ప్రార్థిస్తున్నాను, దేవుడి మాట మీకు తెలియపరచమని చెప్పాడు. అన్యులు నీ ప్రాకారములను, చూడండి యెషయా గ్రంథం ఐజయా చాప్టర్ 60 వర్స్ 10. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, ఆ వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని గాని కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను. ప్రార్థనలో దేవుడు మన బయలుపరిచింది ఏంటంటే, నీ మీద కోపపడ్డాడు, ఒప్పుకున్నాడు. ఏమంటున్నాడు? కోపపడ్డాను. ఆయన కోపపడినప్పుడే మనకు శ్రమలు వస్తాయి. ప్రభువా నన్ను చూడవా, నా ప్రార్థన వింటలేదా, నువ్వు లేవా నాతోటి, మనం గొడవాడతాం కదా. అయినా సరే ఆయన ఏమి వినలేనట్టున్నాడు. ఎందుకంటే ఆయనకి నీ మీద కొంచెం కోపం ఉంది. కోపం ఎప్పుడు వస్తుంది చెప్పండి? కోపం ఎప్పుడు వస్తుంది? చెప్పిన మాట వినకపోతే, తండ్రి చెప్పిన మాట వినలేదనుకోండి బిడ్డ, ఎవరి కోపం వస్తుంది? తండ్రి కోపం వస్తుంది. తండ్రికి చెప్పిన మాట ఏంటి? నవ్వుతూ అన్నీ పెడతాడు, చాక్లెట్లు పెడతాడు, బిస్కెట్స్ ఇస్తాడు, అడిగినన్ని తెస్తాడు. అదే మనం బాధ పెట్టామనుకోండి తండ్రిని, తండ్రి ముఖములో నవ్వు ఉండదు. మనల్ని ముద్దాడటానికి కూడా ఇష్టపడ్డాడు ఆయన. ఇష్టపడతాడా? అలాగనే పరమ తండ్రికి ఏ విషయంలో నీవు మనసును గాయం చేసేవో తెలియదు, కానీ తెలుసు చేసేవో తెలియక చేసేవో, లేకపోతే ఆయన ఉన్నాడన్న కార్యములు జరిగిస్తాడన్న నమ్మకం విషయంలో అవిశ్వాసములో ఉన్నావేమో, విశ్వసించకపోవటం కూడా ఆయనకి బాధ అవుతుంది. ఎలాగైనా సరే ఎక్కడ చిన్న మిస్టేక్ చేసాం, అందుకే కొన్ని ఇబ్బందులు గాయాలు తగిలినాయి. అయితే 2026 దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, కోపపడ్డాడు కానీ ఇప్పుడు నిన్ను కటాక్షించుచున్నాడు, అందుకు నీ పట్ల జాలి పడుతున్నాడు. అందుకనే అక్కడ జరిగేది ఏంటంటే, అన్యులు నీ ప్రాకారము కట్టుతారు. హల్లెలూయా. ఈ వాగ్దానం, ఈ మాట యెరూషలేము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యెరూషలేములో ఇశ్రాయేలీయుల ప్రజలు దేవునికి విరుద్ధముగా జీవించిన పరిస్థితులను బట్టి దేవుడు వారిని అన్యులకు అప్పగించాడు. వేరే రాజులకి, బబులోను వారికి, శత్రువులకు అప్పగించాడు. వారు బంత ఆడినట్టు ఆడేసుకున్నారు ఇశ్రాయేలీయులు. తర్వాత వారు ఏడ్చారు, తప్పు అయిపోయింది, క్షమించు దేవా, నీ మీదే ఆనుకుంటాం, నిన్ను నమ్ముకుంటాం అని అనుకున్నప్పుడు మరలా దేవుడు వారి మీద జాలి చూపించి మరలా వారిని యెరూషలేముకి తోడుకుని వచ్చి వారిని దేవుడు అక్కడ ఆశీర్వదించాడు. ఆ చరిత్ర ఈ కృపాకాలంలో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మీద కోపపడిన కోపము పోయింది, దేవుడు నిన్ను కటాక్షిస్తున్నాడు, నీ మీద జాలి పడుతున్నాడు. ఆమేన్ చెప్పుకోండి. ఆయన జాలి పడుతున్నాడు. జాలి పడతాడంటే ఏం జరుగుతుంది అన్నాడు అక్కడ? అన్యులు నీ ప్రాకారము కట్టుదురు, రాజులు నీకు ఉపచారము చేయుదురు. అంటే నీవు ఎక్స్పెక్ట్ చేయని వండర్స్, మిరకిల్స్ దేవుడు చేయబోతా ఉన్నాడు. నా అన్నయ్య ఉన్నాడు, నా తమ్ముడు ఉన్నాడు, మా బావ ఉన్నాడు, మా అక్క ఉంది, మా ఎమ్మెల్యే ఉన్నాడు, నాకు ఫలానా మా వాళ్ళందరూ ఉన్నారని అనుకుంటున్నావు, కానీ వారెవరు చేయలేని కార్యము నీకు ముక్కు ముఖం తెలియని వారిని, అన్యులంటే నీ వారు కారు, అవతల వారిని అన్యులు అంటారు. మన కుటుంబం కాకుండా బయట ఉన్న వారిని అన్యులు అంటారు. నీ వారు కాకుండా బయట వారు ఎలాగ వస్తారో తెలియదు, ఎలా పరిచయం అవుతారో తెలియదు, వారి ద్వారా నీకు సహాయము అందుతుంది, వారి ద్వారా నీకు కార్యము జరుగుతుంది. అన్యులు నీ ప్రాకారము కట్టుదురు, రాజులు నీకు ఉపచారము చేయుదురు. నీ ముక్కు ముఖం తెలియకపోయినా రాజులు నీ దగ్గరికి వస్తారు. హల్లెలూయా చెప్పరే. నా ప్రియ సహోదరులరా, మీ శిరస్సు మీద దేవుని వెలుగు వచ్చింది, మీ బిడ్డల మీద వెలుగు వచ్చింది, మీరు ఫలిస్తారు. మీరు ఆలోచన చేయండి, ఆశ్చర్యకరంగా అన్యుల నుండి సహాయము మీకు అందుతుంది, రాజులు మీకు ఉపచారము చేస్తారు. ఏంటి ఇలా జరుగుతుందని అనుకుంటా. కొన్ని సమయాలు ఎలా ఉంటుందంటే, మనం బ్రతుకుకు మించిన వారు మనకు ఎదురవుతూ ఉంటారు. నా జీవితంలో ఇప్పుడు నాకున్న సర్కిల్
మొన్న చీఫ్ మినిస్టర్ గారు కొడుకు ఫోన్ చేశాడు. ఆయన క్రిస్మస్కి ఫోన్ చేశాడు, విష్ చేశాడు. అవునా అనుకున్నాను. అంతకుముందు ఒకసారి మాట్లాడాడు. మా బ్రదరు నేను ముఖ్యమంత్రి గారి అబ్బాయితో మాట్లాడుతుంటే మా బ్రదర్ అంటున్నాడు, దేవుని కార్యం ఇది, ఏదో కొన్ని విషయాలు మాట్లాడుతుంటుంటే అయిపోయింది. మరలా మొన్న జనవరి 1కి ఆయన విష్ చేసి మాట్లాడుతూ ఉంటుంటే, కష్టకాలు మాట్లాడుతుంటే, మనము దీనులమే కానీ వాగ్దానము నెరవేర్పులో ఉంది. ఆమె హల్లెలూయా చెప్పండి. వాగ్దానం నెరవేర్పులో ఉంది. మనము పెంట కుప్పల మీద ఉన్న వాళ్ళమే, ఆయన మనల్ని లేవనెత్తుతాడు. అనేక మినిస్టర్స్ వస్తుంటారు, సెలబ్రిటీస్ వచ్చి వారు మనల్ని విఐపిగా వారు గృహాలకు పిలిచి వారు దన్నాలు పెడతా ఉంటుంటే నేను అనుకుంటాను, ఏముందని మనల్ని ప్రేమిస్తారు? మనలో ఏముంటుంది? మనము ఒట్టు వాళ్ళమే కదా, చిన్నవాళ్ళమే కదా. కానీ మనలో ఉన్నవాడు మామూలుడు కాదు. లోకములో ఉన్నవాడు కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. రాజుల వాలే యాజకుల వాలే నీకై పిలచితివి. రాజుల వాలే యాజకుల వాలే నీకై పిలచితివి. పడదామా? ఆరాధనా పాడండి. ఆరాధనా నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే. అమూల్యమైన నీ రక్తముతో విడుదల నీచితివే. పడదాం. అమూల్యమైన నీ రక్తముతో విడుదల. రాజుల వాలే యాజకుల వాలే నీకై పిలచితివి. పడదామా? రాజుల వాలే యాజకుల వాలే నీకై. పడదాం. ఆరాధన గౌరీ ఆరాధన చేతులు పైకెత్తి ఆరాధనని పాడదాం. ఆమేన్. ఆరాధన చప్పటి పడదాం. గౌరీ నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే. రాజుల వాలే యాజకుల చేతులు పైకెత్తి చప్పటి కై పిలచితివి. ఆమేన్. రాజుల వాలే యాజకుల వాలే నీకై పిలచితివి. ఆరాధనా పాడుదాం గట్టిగా. దేవుడు రాజ కుటుంబముగా చేస్తున్నాడు, యాజక వంశముగా చేస్తున్నాడు. Glory, amen. ఆరాధనా నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే. ఆమేన్. ఆమేన్. రాజుల వాలే రెండు చేతులు పైకెత్తి గట్టిగా పాడదాం. రాజుల వాలే యాజకుల వాలే నీకై పిలచితి. మరలా మీరే పాడండి. 1 2 3. వెరీ గుడ్.
ఎస్, ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇంకా గట్టిగా, రాజుల యాజకుల నీకై, చేతులు దించండి, ఆరాధనా ఆరాధనా. ఆమేన్. రాజ కుటుంబముగా ఉండబోతున్నాం మనం. దేవుని మహిమ నీకు తోడై ఉండును గాక. నువ్వు ఒంటరివి కాదు, చనిపోవాలని అనుకోకు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఎక్కడ ఒంటరి అయిపోయావో ఇక్కడ 1000 మందిగా దేవుడు చేస్తాడు, 10,000గా దేవుడు చేస్తాడు. ఆయన నీ చెయ్యి విడువాడు. అన్యులు నీ ప్రాకారము కట్టుదురు, రాజులు నీకు ఉపచారము చేయుదురు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనము చిన్నవాళ్ళమే కానీ మన లక్క ఏంటంటే పెద్ద దేవుడు దొరికాడు మనకి. ఏంటి, మనకి ఏ దేవుడు దొరికాడు? మనం చిన్నవాళ్ళమే. ఈయన దొరకకపోతే మనల్ని ఎవడు పైకి తీసుకురాడు. మనకి ఏ దేవుడు దొరికాడు? మనం నిలబెట్టే దేవుడు కాదు ఈయన. ఆయన మనల్ని నిలబెట్టడానికి దొరికాడు. మనకు ఎదురొచ్చిన దేవుడు, పరము నుండి దిగి వచ్చిన దేవుడు, పెద్ద ప్రేమమయుడు యేసు దేవుడు. ఆమేన్. తర్వాత మాట ఏంటి? అన్యులు నీ ప్రాకారమును కట్టుదురు, రారు వారి రాజులు. ఏ రాజులు అంటే అన్యులు రాజులు. అబ్బా, నీకు ఉపచారము చేయుదురు. సొలొమోను, ఈ ఆశీర్వాదము సొలొమోను రాజుగా ఉన్నప్పుడు వచ్చింది. ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు తండ్రి దావీదు తర్వాత సొలొమోను, వారు దావీదు కుమారుడు రాజు అయినప్పుడు ఎలా పరిపాలించాలి ఏంటి? ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం నేను వెళ్ళాను కదా, చూశాను కదా, అక్కడ అంతా రాళ్ళు తప్ప ఏం లేవు, ఆ గుట్టలు తప్ప ఏం లేవు. అక్కడ వారికి రెవెన్యూ పెద్ద లేదు. అక్కడ ఏమైనా సంపద, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కటి ఉంటుంది సంపద. మనకి వరి, ఈ ధాన్యాలు ఉంటాయి. కొన్ని గల్ఫ్ కంట్రీస్కి ఏమో ఫ్యూయల్ వస్తుంది, డీజిల్, పెట్రోల్ వస్తుంది. కొన్ని దేశాలకి ఉండవు. ఇజ్రాయెల్ దేశంలో ఏమీ లేదు. అయితే దేవుని ఆశీర్వాదం చూడండి, సొలొమోనుకి జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానమును గురించి విని ఆ చుట్టుపక్కల రాజులు వచ్చేవారట. సొలొమోను జ్ఞానమును చూడటానికి, వినటానికి, జ్ఞానముగా తను కట్టిన ఆ రాజ్య విధానాన్ని, ఆ బిల్డింగ్స్ని, ఆ కోటని చూడటానికి వస్తే షేబాదేశపు రాణి యొక్క మొత్తం బంగారం అంతా పట్టుకొచ్చేసింది, వజ్ర వైడూర్యాలు తెచ్చేసింది, సొలొమోనుని పరీక్ష చేసింది. షేబాదేశపు రాణి ఏమందంటే, సొలొమోనా, నీ గురించి ఉన్నది తక్కువ, కళ్ళతో చూసింది చాలా ఎక్కువ. అవునా మా అనేటప్పటికి, నీ జ్ఞానానికి నీ దేవుడు నిన్ను ఆస్వాదించిన దాన్ని నేను సంతోషపడుతున్నాను. నీకు మా దేశం నుండి బంగారం తెచ్చారని బంగారం ఇచ్చేసింది, వజ్ర వైడూర్యాలు. ఆ చుట్టుపక్కల ఉన్న రాజులందరూ కూడా 2 నెలలు 3 నెలలు ప్రయాణాలు చేసి వాడ మీద ఇజ్రాయేల్ దేశానికి వచ్చి ఆ రాళ్ళ మీద డబ్బులు పోసేసిపోయారు అందరూ. రాయిలాగా ఉన్న నీ బ్రతుకు, ఎండిపోయిన నీ వ్యాపారము, నీ విధానము, దేవుడు వారి రాజులను నీ దగ్గరికి తోడుకొని వస్తూ ఉన్నాడు. అన్యులు నీ ప్రాకారము కట్టదు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. ఎందుకంటే దేవుడు ఇప్పుడు నిన్ను జాలిపడుతున్నాడు, నిన్ను కటాక్షిస్తున్నాడు, నీ మీద కోపం పోయిందంతే. భర్తకి భార్యకి కోపం వచ్చిందనుకోండి, ఏం చేస్తుంది? మహిళ ఏం చేస్తారు? భార్యకి కోపం వచ్చిందనుకోండి, టీ పెట్టదు అంతే, వంట ఉండదు, బిగిసిపోతుంది. ఏం చేస్తుంది? లేకపోతే అన్నం రైస్ వండి అలా పాడేస్తుంది అంతే. అక్కడ ఆవకాయ గిన్నెటి పాడేస్తుంది. అదేంటే కూర వండలేదంటే వండను, మంచిగా ఏదైనా గుడ్డు వేపుతావు ఏపను, అదేంటి అంతే. నాకు మైండ్ బాగాలేదు, నన్ను ఇబ్బంది పెట్టుకో, ఎక్కువ మాట్లాడితే మా అమ్మగారికి వెళ్ళిపోతాను అని దుప్పడేసి వేసుకుంటుంది అంతే. ఆడు ఏం చేస్తాడు? ఆ కోడిగుడ్డు ఆవకాయ వేసుకుంటాడు,
ఆడికి మొత్తం అంతా మంటపోయి ఆడ అమ్మగారింటికి పోతాడు. వాళ్ళమ్మ తల్లి వాళ్ళమ్మ నాన్న వస్తారు, వీళ్ళమ్మ నాన్న వస్తారు, గొడవలు అయిపోతాయి. ఎందుకేంటంటే ఇంట్లో ఫీజు కొట్టకూడదు హోమ్ మినిస్టర్కి. ఎవరికి? మన పాస్టర్ గారు అంటున్నాడు, ఏమంటే మనం పలానా చోటకి వెళ్దామా అన్నాను. చాలా పెద్ద పాస్టర్ గారు, ఆయన అమెరికా నుంచి వచ్చాడు, పెద్ద మాస్టర్ అయినా. మనమంటే నేనంటే చాలా ఇష్టం ఆయనకి, మంచి క్లోజ్ ఫ్రెండ్. ఆ భార్య భర్తలు వచ్చారు, పాస్టర్ గారు మరి మనం పలానా చేద్దామా, పలానా వెళ్దామా అంటే అంతా ఓకే అని. అదే అండి హోమ్ మినిస్టర్ గారిని అడగాలన్నాడు. అంతే. ఎవరిని? నేను ఆ హోమ్ మినిస్టర్ ఫోన్ చేశాను. అమ్మ నువ్వు హోమ్ మినిస్టర్ అంట కదా అంటే, ఆయన అన్నీ అలాగంటారు, ఆయన్ని నిర్ణయాలే అన్నది. అంతే. ఫోన్ పెట్టేసాక ఆయన్ని తిట్టేసినట్టుంది. మొత్తం ఏమైందో తెలియదు. ఇప్పుడు అందరూ ఇళ్ళల్లో హోమ్ మినిస్టర్ కూల్ ఉండాలి. హోమ్ అంటే ఇల్లు, మినిస్టర్ అంటే హల్లెలూయా చెప్పరే. భార్యకు వచ్చిన కోపం చాలా తక్కువ టైం ఉంటుంది. మీరు ఎంత మంచి వాళ్ళు చెప్పినా మీరందరూ, మీ కోపం వల్ల మీరే నష్టపోతారు. మీ కోపం వల్ల భర్తలకు లాభం అవుతుంది. ఎందుకంటే మీ కోపం శాశ్వతంగా ఉండదు, మీ ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పరే. మీకంటే గొప్పవాడైన ఆయన కోపము కొంచెం సమయం ఉంటుంది. ఎంత టైం ఉంటుంది? బైబిల్లో మీరు మీ ఇంట్లో ఎవరి మీద కోపపడినా, మీ ఆయన మీద, మీ పిల్లల మీద, ఫ్రెండ్స్ మీద, అది ఎంతవరకు ఉండాలని రాశాడంటే, సూర్యోదయం అప్పుడు కోపపడితే సూర్యాస్తమయ్యేటప్పటికెల్లా నువ్వు సమాధానం పడిపోవాలి. లేదా సూర్యాస్తమైనప్పుడు నీకు కోపడితే ఉదయానికల్లా సమాధానం పడిపోతే పాపం ఉండదని రాశాడు. కానీ నీవు ఏం బాధ పెట్టావో తెలియదు, కానీ నీ మీద కోపపడటం వల్ల కొన్ని కార్యాలు లేట్ అయినాయి. ఈరోజు తన సేవకుడు ద్వారా మాట్లాడుతున్నాడు, నీ మీద కోపం పోయింది, నీ మీద జాలి పడుతున్నాడు కనుక అన్యులు నీ ప్రాకారము కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు, ఆత్మ మీకు తోడై ఉండును గాక. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా మీద కోపం పోయింది, నీకు జాలి పడుతున్నావు. ఇదిగో ఎవరు వస్తారో ఎవరి ద్వారా పంపుతావో తెలియదు, నా పక్షంగా ఒక ప్రాకారము నువ్వు కడుతున్నావని నీ సేవకుడి ద్వారా మాట్లాడావు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. నా బిడ్డకి ఎవరు ఆలోచిస్తారు, నాకు ఎవరు ఉద్యోగం వేస్తారు, మాకు ఎవరు సహాయం చేస్తారు, ఎవరు మట్టుకు వారు స్వార్థం చూసుకుంటున్నారు, నా కోసం ఎవరు ఆలోచించట్లేదని ఏడుస్తున్నావు కదా. నీ కోసమే అన్యులను నీకు సేవ చేసేవారుగా పెట్టబోతున్నాడు. అన్యులు నీ ప్రాకారము కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షముగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు, జీవాధిపతి నీ పక్షముగా ఉండి ఒక బలమైన కార్యము తలపెట్టి ఉన్నాడు. నీ మీద కోపం పోయింది. అందరు రెండు చేతులు పైకెత్తి, వందనాలు దేవా, నా మీద కోపం పోయింది, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను, ఇంకెప్పుడు నిన్ను కోపం కలిగేలా చేయను బాబు, నా పాపాన్ని క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నీ రక్తంలో నన్ను కడుగు, నన్ను శుద్ధినిగా చేయి. నీ ఉంటే చాలు బాబు, నీ కృప ఉంటే చాలు. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించండి, నన్ను దీవించండి, నీ దీవెనలతో నింపండి, నీ ఆశీర్వాదాలతో నింపండి, నీ కృప నాకు తోడుగా ఉంచండి. నాకు యజమానిగా ఉండండి, నా ఇంటిని రక్షిస్తావని, నన్ను ఆశీర్వదిస్తావని ఎప్పటి నుంచో నీ మీద ఆశ పెట్టుకున్నాను బాబు. ఈరోజు నీ దాసుల ద్వారా మాట్లాడావు. బెదిరించువాడు ఇక ఉండడని మాట్లాడావు, నెమ్మది పొందుతానని చెప్పావు, నెమ్మలిస్తానని చెప్పారు. భయపడకు ఇశ్రాయేలు, భయపడకు. దూరమున నుండి నిన్నును, దూరముగా ఉన్న నీ చెరలోనికి పోయిన నీ సంతానము వారిని, నీ సంతతిని తిరిగి తెచ్చి రక్షిస్తాను. నీవు నెమ్మలిస్తావు, నీవు నెమ్మది పొందుతావు. వాగ్దానం ఇచ్చావు కదా, ఈరోజు స్థిరపరచ. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకుని నీ దాసుల ద్వారా వాక్యం చెప్పావు. చెరలో ఉన్న మాకు విడుదల ఇస్తున్నావు. అన్యులు నీ ప్రాకారము
కట్టుదురు. ఎవరు చేస్తారు నా బిడ్డ పెళ్ళి? ఎవరు మాకు ఇల్లు కడతారు? ఎవరు నన్ను పైకెత్తుతారు? ఎవరు మాకు దారి చూపిస్తారు? ఎవరు నా బిడ్డకి దారి చూపిస్తారు? ఎవరు చేస్తారని ఏడుస్తున్నావు కదా. అన్యులని దేవుడు ఏర్పరచుకున్నాడు, నీ కోసం రాజులను ఏర్పరచుకున్నాడు, బలమైనటువంటి నాయకులను దేవుడు నీ కుటుంబానికి అప్పగించబోతా ఉన్నాడు. జ్ఞానము కలిగిన వారు వచ్చి సహాయం చేయబోతున్నారు. నీ వ్యాపారంలో కొత్త స్నేహితులు వస్తారు, నీ పరిచర్యలో కొత్త స్నేహితులు వస్తారు. దేవుడు సిద్ధపరిచిన మంచి కుటుంబాలు నీకు ఎదురుపడతాయి. బెదిరించువాడు లేడు. దీవెనల వెంబడి దీవెనలు పొందుకుంటాం, ఆశీర్వాదం ఆశీర్వాదాలు పొందుకుంటాం. నా పాపాలు క్షమించేస్తాయన్నాడు. బలమైన కార్యము దేవుడు నీ పట్ల జరిగిస్తాడు. బలమైన కార్యము దేవుడు జరిగిస్తా ఉన్నాడు. ఆయన నిశ్చయి వీడు. అందరూ నమస్కరించండి. అందరూ నమస్కరించండి. నాతో మాట్లాడినందు నీకు వందనాలు. నన్ను ఆశీర్వదించండి. నీ ఆత్మతో నన్ను నింపండి, నీ బలముతో నన్ను నింపండి. అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా. వందనాలు. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా పాటల్లో సహాయం చేశారు, ప్రార్థనలో సహాయం చేశారు. వాక్య భాగముల ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. బిడ్డలను దీవించండి. అప్పులు బాధల్లో ఉన్నవారు ఉన్నారు, ఐశ్వర్యవంతులుగా చేయండి, ఆరోగ్యవంతులుగా చేయండి ప్రభువా. రుణముల నుండి విడుదల దయచేయండి. వ్యాపారాల్లో అభివృద్ధి లేని వారికి అభివృద్ధిని దయచేయండి. ఆస్తికర్తలుగా చేయి ప్రభువా. భూస్వాములుగా చేస్తానన్నావు, వాగ్దానము నెరవేర్చండి. నీ దీవెనలతో నింపండి, నీ ఆశీర్వాదాలతో నింపండి. ప్రార్థిస్తూ ఉన్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు. నీ కార్యాలు మా ఎడల జరిగించండి. నీ దైవ సహాయము దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం. ఆత్మకార్యములు జరిగించండి. ఆత్మకార్యాలు జరిగించేవాడా, నీ ఘనమైన కార్యములు జరిగించు బాబు. ప్రార్థిస్తూ ఉన్నాం. నీ సేవగారు తెచ్చిన కానుకలను, దశమ భాగములను, మొరకుబళ్లను, అర్పణలను మీరు ఆశీర్వదించండి. నీకు ఇచ్చారు, 100 రెట్లు వారికి దయచేయండి. ఇది నీ సేవలో వాడబట్టానికి కృప దయచేయండి. నీ మహిమ గల కార్యములు జరిగించండి. గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి. ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగములు దయచేయండి ప్రభువా. గర్భఫలము లేక బాధపడుతున్న వారు ఉన్నారు, గర్భఫలములు దయచేయండి. వివాహం కాని వారికి వివాహం జరిగించండి ప్రభువా. నీకు వందనాలు. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి మార్గములు సరళము చేయండి. నీ దీవెనలతో నింపండి, నీ ఆశీర్వాదాలతో నింపండి. ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి బిడ్డ మీద నీ ఆత్మాభిషేకము దయచేయండి. ఇదిగో ఈ సమయంలో ప్రభువా, నీ దాసుని మొరపెడుతూ ఉన్నాను. దిక్కులేక అనాథలుగా ఉన్నాను, ఏడుస్తున్న వారు ఉన్నారు, వారిని ఆదరించండి. చదువుకునే బిడ్డలకు జ్ఞానము దయచేయండి ప్రభువా. నీకు వందనాలు నాయనా. శాంతి లేక ఒంటరైపోయిన వారికి ఆదరణ దయచేయండి. ప్రార్థిస్తున్నాను. అప్పుల్లో చెరలో ఉన్నవారికి, రోగాల్లో ఉన్నవారికి విడుదల దయచేయండి. బంధకాల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి. తాకట్లో ఉన్న వస్తు వాహనాలు, భూ కాగితాల కొరకు ఏడుస్తున్న వారికి వెంటనే విడుదల దయచేయండి. దీవెనలు ఆశీర్వాదములు మెండుగా దయచేయండి. ప్రాణము నెమ్మది పొందే ఆశీర్వాదము దయచేయండి. ఈ సమయంలోని దాసుని తైలమును ప్రతిష్ఠ చేస్తుండగా తైలముని రక్తముగా మార్చండి, తైలముని జీవముగా మార్చండి. ఏ శిరస్సు మీద హస్తనిక్షేపణ చేస్తున్నాను, ఆ శిరస్సు మీద నీ ఆత్మాభిషేకం దయచేయండి, నీ వెలుగు దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. ప్రభు టీవీ పరిచర్య కొరకు నైనా స్పాన్సర్ చేస్తున్న వారిని, చేసిన వారిని, ఏ పనులు జరగాలని నీ సన్నిధిలో విత్తనాలు విత్తుతున్నారో వారి కార్యములు 100% సఫలం చేయండి. దీవెనలు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సమాధానము సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని